నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్‌కి స్వాగతం. చిత్తూరు జిల్లా పొంగనూరులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు టౌన్ బస్టాండ్ సమీపం నందు గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ చిత్తూరు ఎంపీతో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పతికొండ నియోజకవర్గం వెల్దుర్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పేద ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కొనియాడారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడేందుకు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన దేవుడిగా మారారని గుర్తు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నివాసంలో పోలీస్ శాఖ సీఐలు, ఎస్ఐలు, ప్రొహిబిషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి మరియు ఏజెన్సీ ప్రాంతాల నుంచి అక్రమంగా తరలి వస్తున్న గంజాయిని అరికట్టేటట్టు తక్షణ చర్యలు తీసుకోవాలంటూ అధికారులను మంత్రి ఆదేశించారు. చెక్పోస్టుల వద్ద పటిష్టమైన తనిఖీలు చేయాలని మంత్రి సంధ్యారాణి సూచించారు. పిల్లల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాలని తల్లిదండ్రులకు, అధ్యాపకులకు ఆదేశించారు. తిరుపతి నగరంలోని బొంతాలమ్మ గుడి సమీపంలో అక్కారంపల్లె వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. ఆటో బస్సును వెనక వైపు నుంచి ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై అలిపిరి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేరని వైసీపీ మండల కన్వీనర్ బసిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ శ్రేణుల ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సోమప్పకూడెల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి వైఎస్ఆర్ సర్కిల్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం మండల కన్వీనర్ బసిరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు ఎంతో మంచి చేశారని అన్నారు. అదే నిబద్ధతతో ప్రజలకు సేవ చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రిని ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. విద్యార్థులందరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. 2014 నుండి 2019లో అనేక పాఠశాలలు రూపురేఖలను మార్చిన ఘనత టీడీపీదని కొనియాడారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్రాహ్మణుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పైలాదాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూలులో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పైలాదాస్ సోషల్ మీడియా వేదికగా బ్రాహ్మణుల పట్ల అసభ్యకరంగా మాట్లాడారని బ్రాహ్మణుల సంఘం నాయకులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం బ్రాహ్మణ నాయకులు పైలాదాస్ను అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. 81 జీవో అమలు చేయాలని గ్రామ రెవెన్యూ సహాయకులు జగిత్యాలలో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జగిత్యాల కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం జీవోలో 2 రకాల అంశాలు పొందుపరిచారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలు 20,555 మందిని 2 అంశాలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని, 61 సంవత్సరాల లోపు వీఆర్ఏలు, 61 సంవత్సరాలు నిండిన వీఆర్ఏలుగా గుర్తించిందని, 61 సంవత్సరాల లోపు ఉన్న 16,758 మందిని రెగ్యులర్ చేసిందని, ఇంకా మిగిలిన 3,797 మంది వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకాల ఉత్తర్వులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమస్యలపై మంత్రులు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంతో మానసిక ఆందోళనకు గురవుతున్నామని అన్నారు. మిగిలిపోయిన వీఆర్ఏలకు కారుణ్య నియామకాల్లో పోస్టింగులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల సందర్భంగా కడప జిల్లా బద్వేలు పట్టణ మున్సిపల్ అధ్యక్షుడు సుందర్రామరెడ్డి, జిల్లా కార్యదర్శి ఇగా యద్దారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆనంద నిలయంలోని వృద్ధాశ్రమంలో పనులు మరియు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు సుందరరామరెడ్డి, జేసీఎస్ కన్వీనర్ యద్దారెడ్డి, వైస్ చైర్మన్ గోపాలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్, సతీమణి సుధారాణి కేక్ కట్ చేశారు. తిరువూరులో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశ్వారావుపేట, ములకలపల్లి మండలం రాజాపురంలో భూ వివాదం కోర్టు పరిధిలో ఉండగా ఓ వర్గం పాస్టర్ నుండి వెంకటేశ్వర్ల నుండి రెండో వర్గం రాజేంద్ర ప్రసాద్ కుటుంబానికి వేధింపులు తీవ్రమయ్యాయి. ఇంట్లో ఎవరు లేని సమయంలో పాస్టర్ మడి వెంకటేశ్వర్లు, అతని భార్య బుల్లెమ్మ, కొడుకు వినోద్ సహా 20 మందితో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో లేని సమయంలో అతని భార్య లక్ష్మి, కొడుకు పాలు మాత్రమే ఇంట్లో ఉన్నారు. పాస్టర్ మంది మార్బలంతో అక్రమంగా ప్రవేశించడమే కాకుండా తల్లి కొడుకులను విచక్షణ రహితంగా కొట్టారని బాధితులు విలపిస్తున్నారు. లక్ష్మణ్ చేతులు వెనక్కి విరిచి కట్టి మెడలో ఉన్న 2 తులాల బంగారు గొలుసు లాక్కున్నారని, ఇంట్లోకి ప్రవేశించి 12 లక్షల రూపాయల డబ్బులు, తన కూతురి బంగారు గొలుసు ఉంగరాలు లూటి చేసి అడ్డు వచ్చిన తన కొడుకుని కింద పడేసి కాళ్ళతో ఇష్టం వచ్చినట్లు తొక్కుతూ కొట్టారని బాధితులు చెప్పారు. సీసీ కెమెరాలు సైతం ధ్వంసం చేస్తూ వీధి రౌడీల్లో వ్యవహరిస్తూ భూమి ఖాళీ చేసి వెళ్లకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పోలీసులు సైతం అన్యాయానికి కొమ్ము కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.